ఇక ఇప్పుడు మరొక జ్ఞానవాక్యం చూద్దాం. అగలు విడిచి పొగలు దాటేరు, అదిగాక పట్ట పగలు చుక్కలు చూసి భ్రమసేరు. బుగులు బుగులు ధ్వనులు మింటను పుట్టి ఏగిన పిమ్మటాను, దిగులు పడుతూ ప్రజలు చాలా దిక్కులేని పక్షులౌదురు, చెప్పలేదంటనక పొయ్యేరు అన్నారు. అనగా ఈ జ్ఞానవాక్యంతోని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు ఇచ్చే సత్య సందేశం ఏమంటే, కలిమాయా ప్రభావం వల్ల కొందరికి భూమి వదిలి ఆకాశంలో మేఘాలు దాటి పయనించాలనే కోరికలు పుడతాయి. దానికి తగినట్టు ఆకాశ వీధిలో అంశల మాదిరి భయమేమి లేకుండా ప్రయాణించే వాహనాలు తయారవుతాయి. వారి కోరిక నెరవేరుతుంది. ఆకాశ వీధిలో వాయు వేగంగా వాయువులో మేఘాల మధ్య ప్రయాణించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. ఆ చుక్కలను చూడగలుగుతారు. దానివల్ల చూచిన వారి మతి భ్రమిస్తుంది. వారి ఊహలకు అంతుండదు. భయంకరంగా ఆకాశమంతా ఉరుములతో మెరుములతో అష్ట దిక్కులు దద్దరెళ్తాయి. ప్రకృతి వికృతి అవుతుంది. ప్రకృతి ప్రళయాలు విజృంభించి బీభత్సం కలిగించి శాంతించిన తర్వాత జరిగిన కష్ట నష్టాలకు నిలవ నీడలేక తినే తిండి లేక ఏమి చేయాలో తోచక సహాయం కొరకు ఎదురు చూస్తూ దిగులు పడుతూ దిక్కులేని పక్షుల్లాగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. నా భక్తులైన వారు వత్తులై నిలుస్తారు. ఏమి భయపడకండి. మీ ముందు జాగ్రత్త కొరకు ధైర్యంగా ఎదుర్కోవడానికి ఇవన్నీ మీకు చెప్పి ఉన్నాను. మీరు నేను చూపిన ముక్తి మార్గం భక్తి మార్గములో నడవండి అని చెప్తున్నారు మనకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇప్పుడు మరొక జ్ఞానవాక్యం చూద్దాం. పాతకూలు పదట గలిసేరు, పుణ్యాత్ములైన సాధకులు సంతసించేరు. భూతలమ్మున నిట్టి వింతలు పుట్టి ఎనిగిన పిమ్మటాను, నీతి కృతయుగ ధర్మమప్పుడు నిజము నిలకడ మీద తెలియును, చెప్పలేదంటనక పొయ్యేరు అన్నారు. అనగా ఈ జ్ఞానవాక్యంతోని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు ఇచ్చిన సత్య సందేశం ఏమంటే, కలిమాయా ప్రభావం వల్ల అనగా కలిమాయా అనబడే చెడు క్రిములు, చెడు బ్యాక్టీరియా, చెడు వైరస్ ఆవరించినటువంటి కొందరు అనేక దుర్మార్గ పనులు చేసి అనేక పాపాలను మూటగట్టుకుంటారు. వీరు క్రమేణా కాలగర్భంలో కలుస్తారు. వీరి పాపాలన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ పాపాత్ములందరూ కూడా నశిస్తారు. అప్పుడు పుణ్యాత్ములైన సమాజ సేవకులు, సంఘ సంస్కర్తలు, ధర్మబద్ధంగా పరిపాలించే ప్రభుత్వాలు, యోగులు, సాధువులు, సన్యాసులు, అమాయకులు సంతోషంగా ఉంటారు. ఈ భూగోళంపై ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇలాంటి వింతలు, విడ్డూరాలు, దుర్మార్గాలు, పాపాలు, మోసాలు, చెడు క్రిములు, చెడు బ్యాక్టీరియా, వైరసులు పుట్టి నశించిన తర్వాత నీతితో, ధర్మబద్ధంగా, మానవత్వంతో, భగవంతుని యందు భక్తితో, కృతయుగ ధర్మాలతో కొంతకాలం ఈ భూమిపై నడుస్తుంది. ఈ జరగబోయే వాస్తవ విషయాలన్నీ నిదానంగా నిలకడగా కాలం గడిచిన కొద్దీ మీకే తెలుస్తుంది. మీరు దేనికి భయపడకుండా ధైర్యంగా ధర్మబద్ధంగా నడవండి. నా రక్షణ పరిధిలో మీరున్నంత కాలం ఏ కలిమాయా శక్తులు మిమ్మలను ఏమీ చేయలేవు అని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అభయం, ఆశీస్సులు అందిస్తున్నారు. ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఇది విన్నవారందరికీ శుభం శుభం శుభం.